హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ఆడియన్స్ని ఎంతగానో ఆదరించాలని చెప్పి మిస్టర్ మజ్ను మూవీతో థియేటర్లో సందడి చేయడానికి వచ్చేసాడు అక్కినేని అఖిల్. మరి రీసెంట్గా తన మూడో చిత్రం మిస్టర్ మజ్నుతో వచ్చిన అఖిల్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడని చెప్పుకోవాలి. కాస్త మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది కదా, అయితే కలెక్షన్ల పరంగానైనా ముందుకు దూసుకుపోతుంది అనుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కథానాయకుడిగా చేసిన అఖిల్ నాకు ఈ సినిమా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ అవుతుంది మిస్టర్ మజ్ను అనేది అనుకున్నాడు. కానీ అఖిల్ హలో మాదిరిగానే నిరాశపరిచింది. అయితే కలెక్షన్ పరంగా మాత్రం చెప్పుకోదగ్గ అవుతుంది అనుకున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్సే చాలా బాగా జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తే రానియండి, కానీ యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు బాగా రావచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కలెక్షన్ల పరంగా కూడా కాస్త డిసప్పాయింట్ చేసింది, నిరాశ చెందాడనే చెప్పుకోవాలి. మరి వీకెండ్ మొత్తానికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అంటే రిపబ్లిక్ డే వచ్చింది, సండే కూడా యాడ్ అయింది, మరి కలెక్షన్లు బాగానే వచ్చి ఉంటాయి కదా అనుకుంటే మరి ఏరియా వాజీగా ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి మిస్టర్ మజ్ను అన్నది ఒకసారి చూస్తే, నైజాంలో 2,82 లక్షల రూపాయలు, సీడెడ్లో 1,07,00,000 రూపాయలు, ఉత్తరాంధ్రలో 95 లక్షల రూపాయలు, గుంటూరులో 86 లక్షల రూపాయలు, ఈస్ట్లో 49 లక్షల రూపాయలు, వెస్ట్లో 37 లక్షల రూపాయలు, కృష్ణాలో 58 లక్షల రూపాయలు, నెల్లూరులో 24 లక్షల రూపాయలు. అంటే మొత్తం ఫస్ట్ వీకెండ్ కల్లా మిస్టర్ మజ్ను ఏపీ తెలంగాణ కలిపి మొత్తంగా 7,38 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,10 రూపాయలు, ఓవర్సీస్లో 75 లక్షల రూపాయలు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ మజ్ను ఈ వీకెండ్లో మొత్తం కలెక్షన్ల పరంగా 9,23 లక్షల రూపాయలను వసూలు చేసిందండి. అంటే 10 కోట్లను కూడా దాటలేకపోయిందా అంటే మరి ఫస్ట్ రోజు వచ్చిన టాక్ బట్టి ఈ మాత్రం కలెక్షన్లో వచ్చాయని అంటున్నారు. మరి చూడాలి, వీకెండ్లోనే సాధించలేకపోయింది. ఇక అంటే సండే తర్వాత రోజుల్లో ఎలాగా కలెక్షన్లు అనేవి వస్తాయా లేకపోతే ఇంకా తగ్గుముఖం చూపిస్తాయా అనేవాళ్ళు ఉన్నారు. కానీ రోజు రోజుకి టాక్ అనేది మారుతూ ఉంది. ఎందుకంటే మొదట్లో మొత్తం నెగిటివ్ టాక్ వచ్చింది, తర్వాత మిక్స్డ్ టాక్ అని వచ్చింది. మరి సండే పర్వాలేదు మూవీని చూసేయచ్చు అని అనేవాళ్ళు ఉన్నారు. మరి రోజు రోజుకి మారుతున్న టాక్ బట్టి కలెక్షన్లో కూడా మార్పు వస్తుందేమో చూడాలి. మరి ప్రస్తుతానికైతే మాత్రం ఈ 3 రోజులకు సంబంధించి 9,23 లక్షల రూపాయలను వసూలు చేసింది మిస్టర్ మజ్ను. మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ కూడా చేసేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.